సురేష్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు. బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్. పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుట్టముక్కల సురేష్ రెడ్డి గలమెత్తారు. రైతుల పక్షాన నిలబడి స్థానిక ఎమ్మెల్యేను, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించిన ఆయనపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు, రైతులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి గ్రేడింగ్ నిర్ణయించడంలో జాప్యం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల తరపున సమస్యలను బీజేపీ నాయకుడు సురేష్ రెడ్డి ప్రస్తావిస్తే వాటికి సరైన సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు ప్రజలకు, రైతులకు జవాబుదారీగా ఉండాలని శ్రీనివాస్ హితవు పలికారు. తమ తప్పులను సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొన్న పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాలకు చెందినటువంటి కొంతమంది రైతులు ఐకేపీ సెంటర్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, రైతులకు ఎదురవుతున్న సమస్యల మీద సురేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అన్న ఎవరు పట్టించుకుంటారు, ఎమ్మెల్యే అయితే మొత్తానికే పట్టించుకుంటాడు, రైస్ మిల్లర్తో కుమ్మక్కాయడు, కమిషన్లకు అలవాటు పడ్డాడు, అసలు ఐకేపీ సెంటర్లో జోలికే అత్తలేడు అని చెప్పి అన్నాక ఆయన వాళ్ళ రైతుల సమస్యలు విన్న తర్వాత ఒక పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కేవలం ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, మీరు పని చేయండి, పని మాత్రమే చేయండి, మీరు రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదు, 5 ఏళ్ళు ఒకరు అధికారం ఉంటారు, 5 ఏళ్ళు ఒకరు అధికారం ఉంటారు, మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకండి, మీరు రైతుల పక్షాన ఉండాలని అని చెప్పి కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఆయనకు రైతులలో వచ్చిన మైలేజ్ని తట్టుకోలేక కొంతమంది లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన తొత్తులు ఆయనను అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సురేష్ రెడ్డి గారి విషయంలో సురేష్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా, ఏ రోజు కూడా సురేష్ రెడ్డి గారు అవును ఏసీలో తిరుగుతాడు, అమెరికా పోతాడు, హైదరాబాద్ పోతాడు, ఏసీలోనే ఉంటాడు, ఆయన ఏం ముద్రగాడు కాదు. ఆయన 99లో బీటెక్ చేసిండు, క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టి అమెరికా వెళ్ళాడు 99లో, 20 ఏళ్ళు అక్కడ వ్యాపారం చేసిండు, పోతాడు వస్తాడు. ఆయన వ్యాపారం ఉంది, అమెరికా ఉంది కాబట్టి పోతాడు వస్తాడు. ఏది ముద్రగాడు అయితే కాదు ఆయన. ఆయన చదువుకున్నాడు, ఉన్నత విద్యాభ్యాసం చేసిండు, 16 భాషలు మాట్లాడుతుంటే ఇప్పుడు మన పెద్దపల్లి జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16 భాషలు మాట్లాడే నాయకుడే లేడు. చైనీస్ వస్తుంది, ఫ్రెంచ్ వస్తుంది, జపనీస్ వస్తుంది, ఆయన ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, మీ లెక్క ఒక తెలుగులోనే మాట్లాడేటాడు కాదు. పోతాడు ఆయన వ్యాపార నిమిత్తం, ఎటుపడతాడు పోతాడు. ఆయనను విమర్శించడం తగదు. మీరు ఈరోజు ఈ స్థానిక ఎమ్మెల్యే ముందట ఒక పోలీస్ జీప్, వెనుకొక పోలీస్ జీప్ లేని, ఊర్లలోకి పోలేని పరిస్థితులు ఉన్నాడు. ముందడో జీపు, రేపు వెనుకో జీపు. మమ్మల్ని మీరు ఉరికిపించుడు కాదు, మీరు పోలీసులను పక్కకు పెట్టి మీరు ఊళ్ళలో ఇప్పుడు మిమ్మల్నే ఉరికించే పరిస్థితి దగ్గరికి వచ్చింది. ఇంకొక 6 నెలలు 3 నెలలు అయితే మిమ్మల్నే ఉరికించే పరిస్థితి దగ్గరికి వచ్చింది. మీరేదో మమ్మల్ని ఉరికిపిస్తాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే, భారతీయ జనతా పార్టీకి సురేష్ రెడ్డి గారికి వస్తున్న మైలేజీని తట్టుకోలేక కొంతమంది బ్రోకర్లను, తాగుబోతులను తయారు చేసి మాట్లాడించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరి వ్యవహారాలు కూడా మాకు తెలుసు, వాళ్ళు ఏం చేసారు, ఏం చేశారు అనేది కూడా మాకు అన్నీ తెలుసు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి సురేష్ రెడ్డి గారి విషయంలో మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు, దేనికైనా సిద్ధం అని పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం.